శ్రీ మహాభారతం స్త్రీ పర్వం. సంజయుడు ధృతరాష్ట్రుణ్ణి శాంతింపజేయుట. నా చావుని పాండవులు చూద్దురుగాక అని తన పుత్రుల చావులతో దుఃఖపడిన ధృతరాష్ట్రుడు పలకగా సంజయుడు అతన్ని శాంతింపజేయుటకు ఇలా అన్నాడు. నరేంద్ర, నీవు వేదాలు శాస్త్రాలు ఎన్నో విన్నావు, అయినా నీకింకా శాంతం అలవడదా? రాజులు మృతికి భయపడతారా? బుద్ధిమంతులు నువ్విట్లా ఉన్న తీరు చూస్తే అసహించుకోరా? ఇదివరకు సృంజయుడు అనే రాజుకు పుత్రశోకం కలగగా అతనికి నారద మహర్షి చెప్పిన ఇతిహాసము, అభిమన్యుడి మరణం వల్ల శోకించిన ధర్మరాజుకు వ్యాసమహర్షి చెప్పిన విషయము నీకు నేను చెప్పగా ఇదివరకు విన్నావు కదా. ఇంకా నీకు శాంతగుణం అలవడదా? మిత్రులు చెప్పిన మాటలు వినేవాడిని కాను అని నువ్వే చెబుతావు, అందుకే మాటలు వినక శోకిస్తున్నావా? ఇప్పుడు శోకించే పని ఏమున్నది? నీకు నీ కొడుక్కు మంత్రులుగా దుశ్శాసనుడు, కర్ణుడు, శకునులు కదా. ఇట్లాంటి వారు మీకు చెప్పటానికి ఏమున్నది? నీ కొడుకు దుర్యోధనుడు ఎప్పుడు శూలం మీద పరిగెత్తడానికి సాహసిస్తాడు. కార్యతంత్రం ఏమిటో తెలుసుకొని పోడు. అతని మగటిమి బలము నీకు నచ్చి రాజ్యాన్ని కాజేయాలనే లోభం నీ మనసును పెనవేసుకోవటం వల్ల నువ్వు నీ కొడుకును అడ్డుకోవు. ఆర్యులైన వాళ్ళు సమయానికి తగునట్టి పని చేస్తారు. అనార్యులు అలా కాకుండా చేయవలసిన పనిని మాత్సర్యంతో పగతో పనిలోకి దిగుతారు. ఆపదలో పడతారు, దుఃఖిస్తారు. అయిపోయిన దానికి ఇప్పుడు దుఃఖిస్తే ఆ పని మొదటికి వస్తుందా? ఏడ్చేవాడిని లోకులు గౌరవిస్తారా? దుఃఖించడం వల్ల పుణ్యగతి దొరుకుతుందా? నరేంద్ర, ఎన్ని విధాలనైనా దుఃఖాన్ని మానుకోవాలి. నువ్వు నీ కొడుకు పలుకు నిష్ఠూరపు మాటలకు గాలిలాగా అనేక రకాలుగా ప్రపంచనుడైన పార్థుని రోషాగ్నికి నీ వారందరూ పాలైనారు. ఇక శోకించకు అని సంజయుడు అనగా ధృతరాష్ట్రుడు ధైర్యం చిక్కబట్టి కలత నుండి తేరుకున్నాడు.